అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ కనిపించే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 75 ఏండ్ల నవ యువకుని చూస్తూ ఉంటే నాకు ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ గుర్తొస్తున్నాడు. ఆయనకుండేది ఒకే ఒక రోజు టైం. అందుకు ఆ ఒక్కరోజు టైం ఉండదనో ఏమో, ఇట్ట పరిగి పరిగెత్తానే ఉంటాడు, 24 గంటల టైం ఉండదని. కానీ ఈయనకు ఈ 24 గంటల్లో తక్కువలో తక్కువ వేసుకుంటే కనీసం 19 గంటలు కష్టపడే తత్వం, ఆ మనస్తత్వం ఇన్నేళ్ళ నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా అలసట, అలుపు లేదా చంద్రబాబు నాయుడు గారికి జ్వరం వచ్చిందనో, లేకుండా ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చిందనో, ఇది ఏ విధంగా కూడా మనం ఈ రోజు వార్తను చూడాలి. ఆయన రెస్ట్ తీసుకున్న దాఖలాలే లేవు. సరే, అందులో భాగంగా ఒక ఆర్టికల్ అంటూ వచ్చింది. ఏది మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం యొక్క అక్రమ దందా. దానికి సంబంధించి ఒక సైడ్ పవన్ కళ్యాణ్ గారు, ఒక సైడ్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఒక సైడ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ అధికారులని మొబలైజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇప్పటికప్పుడు అవినీతి సైడు వాళ్ళ చూపు మళ్ళకుండా అప్రమత్తం చేస్తూ ఉన్నారనేది నేను చెప్తున్నా. అందులో భాగంగా గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద రైతులు తీసుకొచ్చిన ధాన్యం బస్తాలు పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు గారు, నాదెండ్ల మనోహర్ గారు. ఆయన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద రైతులు తీసుకొచ్చిన ధాన్యం పరిశీలించాడంట. స్మగ్లర్లు అనే మాట వినపడవద్దు. బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం. బిల్లుకు ధాన్యం అప్పగించిన గంటలోనే రైతుకు డబ్బులు ఇచ్చేలా చర్యలు. స్మగ్లర్ అనే మాట వినపడితే వాడు కటకటాల్లేకంట. అక్రమ రవాణాపై ఉక్కుపాదం. మిల్లు ధాన్యం అప్పగించిన గంటలోనే రైతులకు డబ్బులు వచ్చేలా చర్యలు. రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం, మిల్లుకి రైతులు ఎత్తుకోమని ధాన్యం ఇస్తారు, కానీ వాళ్ళకి డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఆ టెన్షన్తో వాళ్ళ యొక్క బాధలు వర్ణనాతీతం. సో దానికి మిల్లుకి ఎప్పుడైతే ధాన్యం అప్పగిస్తారో ఆ గంటలోపే డబ్బులంట. నేను ఒకటి చెప్తున్నా, అదేదో ఒక పాటలో భాగంగానో ఒక సీన్లో భాగంగానో నాకు గుర్తొస్తా ఉన్నది. ప్రతిరోజు దీపావళి అన్నట్టు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మనకు తెలియకుండానే అదొక బ్యాకప్, ఒక బ్యాక్ ఎండ్ ఓవర్లో ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ప్రతిరోజు దీపావళి వచ్చే విధంగా వీళ్ళ యొక్క కష్టం అంటూ చేస్తూ ఉన్నారు అని నేను స్పష్టంగా అయితే చెప్పగలుగుతాను. కృష్ణా జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు వెల్లడి. రాష్ట్రంలో బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపి స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరిస్తాం. బియ్యం రీసైక్లింగ్ చేస్తూ విచ్చలవిడిగా స్మగ్లింగ్ చేసే వారిని ఎవరిని వదిలిపెట్టాం. రాష్ట్రంలో స్మగ్లర్ అనే మాట వినిపించడానికి వీల్లేదు అని సాక్షాత్ సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఒక అల్టిమేటం విసినారు. ఇంకొండాది ఈ రేషన్ బియ్యం అక్రమదారులకి, వీళ్ళందరికీ. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, సీఎం హోదాలో ఉండి ఆకస్మిక తనిఖీ అయింది, డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆకస్మిక తనిఖీ అయింది. ఎందుకంటే అప్పటి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన యొక్క అవినీతి యొక్క వాసనలో ఆ ప్రభుత్వ అధికారుల్లోనూ ఈవెన్ పోలీసుల్లో కానీ చాలామందిలో ఇంకా పోవలా. అందుకు సాక్షాత్ వీళ్ళే పూనుకున్నారు. హై లెవెల్ నుంచి ఇక్కడ సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ మినిస్టరు వీళ్ళందరూ. బియ్యం అక్రమ రవాణాపై ఇప్పటికే సిబిసిఐడి విచారణ వేశాం, పీడీ యాక్ట్ తీసుకొచ్చామని చెప్పారు. కృష్ణా జిల్లా గంగూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ శాఖ చాలా సమర్థవంతంగా పనిచేస్తోంది. రైతుల్లో ఓ నమ్మకం వచ్చింది. గత ఏడాది 12.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటికే 21 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాం. ఇది నిరుటి కంటే 40% ఎక్కువ. గతంలో రైతులకు 5-6 నెలల వరకు కూడా డబ్బులు ఇవ్వకుండా వేధించేవారు. కానీ ఈ ఏడాది 48 గంటల్లోనే డబ్బులు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అంతకంటే ముందే ఇస్తున్నాం. ఇప్పటికీ 3.13 లక్షల మంది రైతులకు 4,733 కోట్లను 48 గంటల్లోపే, అక్షరాల 48 గంటల్లోపే ఆ యొక్క రైతుల ఖాతాలో డబ్బులు వేయడం అంటే జరిగింది. కానీ గతంలో మనం చూసినట్లయితే 5-6 నెలలు డబ్బులు ఇవ్వకుండా వేధించేవాళ్ళంట ఈ రైతులకు సంబంధించి. ఏది ఈ బియ్యం మిల్లు వరకు తీసుకోవడం, ఆడిచ్చిన అయిన వాళ్ళేమో వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటారు. కానీ రైతుల ఖాతాలకు రైతులకు కానీ డబ్బులు అంటూ వెళ్ళేటి కాదు. వీరిలో 93% మందికి 24 గంటల్లోనే ఇచ్చేసాం. రైసు మిల్లుల్లో ధాన్యం అప్పగించిన గంటలోపే డబ్బులు ఖాతాలో వేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని చంద్రబాబు చెప్పారు. గోని సంచుల్లో నుంచి గింజి కూడా పోకూడదు. గోని సంచుల సమస్య రాకుండా ముందుగానే 5 కోట్ల సంచులను సిద్ధం చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. రైస్ మిల్లర్లు చేసే పొరపాట్లతో సంచులకు రంధ్రాలు పడడంతో రైతులు కుట్టుకోవాల్సి వస్తోంది. గోని సంచుల్లో వేశాక ఒక్క గింజ కూడా బయటికి పోకుండా చర్యలు చేపడుతున్నాం. ఐవీఆర్ఎస్
ద్వారా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నాం. అదే మనకు ఫోన్ కాల్స్ వస్తాయి కదా, ఇది ఒక కంపెనీ కాల్స్ లాగా. ఐవీఆర్ఎస్ ద్వారా మీకు ఇప్పటికే 3 బటన్ నొక్కండి, మీరు రైస్ మిల్లుతో తృప్తిగా ఉంటే 4 నొక్కండి, తృప్తిగా లేకుంటే 7 నొక్కండి. ఇట్లా ఎప్పటికప్పుడు రైతుల సమస్యలని ఈ యొక్క ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుసుకుంటున్నారంట. ఇది మనం చూసాం. ఇది కాకినాడ పోర్టుకు సంబంధించి, అదేవిధంగా కాకినాడ సెజ్జు భూములు, ఇదంతా ఈ ఏంటంటే అవినీతి ఇవన్నీ కలిసి ఒక రాష్ట్రాన్ని నరక కోపం లెగ్గినట్టేశాయి. ప్రతి సంవత్సరం ఈ యొక్క రేషన్ బియ్యంకి సంబంధించి, ఈ యొక్క బియ్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 16,000 కోట్ల రూపాయలు డబ్బు వెచ్చిస్తుంది. పేదలు ఇబ్బంది పడకుండా నిత్యావసర సరుకు కాబట్టి బియ్యాన్ని రూపాయికి కిలో ₹2 ఇస్తా. సో రాష్ట్ర బడ్జెట్ పైన 16,000 కోట్లు ప్రతి సంవత్సరం బడ్డన పడుతూ ఉన్నది. కానీ మనం తీరా చూసినట్లయితే ఈ రాష్ట్ర ప్రజలకి, పేదవాళ్ళకి 6,000 కోట్లకు విలువ చేసే రేషన్ బియ్యం కూడా పోవట్ల. దాదాపు ఈ 10,000 కోట్లకు సంబంధించిన బియ్యాన్ని ఎక్కడైతే కాకినాడ పోర్టు దగ్గర కాపు కాస్తా ఉన్నారో 40 పెద్ద కంపెనీలు వాళ్ళ ఖాతాల్లో ఓళ్ళు వేసుకొని రోజుకు 5 టన్నుల నుంచి 8 టన్నుల వరకు ఇక్కడి నుంచి తదేకంగా బయటకంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇక్కడంతా పాలిష్ చేసి నూకలుగా తయారు చేసి అట్ట చేసి ఇట్ట చేసి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే టయానికి వీళ్ళకి పడే ఖర్చు అక్షరాల ఎక్కువ వేసుకునే ₹35. ఇక్కడి నుంచి అవుటర్ కంట్రీస్, సౌత్ ఆఫ్రికా అట్లా ఆ కంట్రీస్ చేరినప్పటికీ అక్కడ వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారంటే ₹125 అమ్ముతున్నారు. ఒక్కటికి ₹3 లాభం. సో వీళ్ళందరి కబంధ హస్తాల్లో పేదవాళ్ళు ఇన్ని రోజులు నలిపినారు. అట్లా జరగకుండా మనం చూసినట్లయితే సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి, ఆ యొక్క వాళ్ళకి సంబంధించిన అధికారులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలా నిష్ఠగా, చాలా ఓపిక పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం సహకరిద్దాం. అవినీతి జరిగితే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేదానికి. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి ముందుకు వస్తాను. ధన్యవాదాలు.